అందరికీ మరణాత మరణాత. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము అలాగే 6వ వచనము చదువుకుందామండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడునో ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమునో నిరీక్షణ వలని ఉత్సాహమునో తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. పిల్లరా, ఒక పాత పాట ఒకటి ఉంటుంది, మీరందరూ పాడుకుంటూ ఉండేవారు చిన్నప్పుడు. మీకు గుర్తు చేస్తాను ఏంటి ఆ పాట అంటే, హృదయమే నీ ఆలయం. మన హృదయం ఎవరి ఆలయం? చెప్పలు గట్టిగా, దేవుని ఆలయం. మన హృదయమే దేవుని ఆలయమైతే మనమే ఎవరమో? దేవుని ఆలయమో. పిల్లరా, మన హృదయం దేనితో నిండి ఉంటుందో మనం అది అయి ఉంటాం. మన హృదయాలు సినిమాతో నిండి ఉన్నాయి అనుకోండి, మనం ఏం మాట్లాడతాం? సినిమా మాటలు మాట్లాడతాం. మన చేష్టలు ఎట్లా ఉంటాయి? సినిమా చేష్టలు అయి ఉంటాయి. మన హృదయం ఆనందంతో నింపబడింది అనుకోండి, ఆనందంతో ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? గొంతులేస్తాం, అందరిని నవ్విస్తాం, అందరికీ పలహారం పంచుతాం, మన ఆనందాన్ని అందరితో పంచుకుంటాం. మనం దిగులుగా ఉన్నామనుకోండి, బాధగా ఉన్నామనుకోండి, మన హృదయములో ఆవేదన చోటు చేసుకుందనుకోండి, మనం ఏం చేస్తాం? దిగులుగా ఉంటాం, మాట్లాడం. ఎవరు మాట్లాడినా కానీ ఉలకం పలకం. పిల్లరా, ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మన హృదయం దేవునితో నిండి ఉంటే, దేవుని అందులో విశ్వాసముతో నిండి ఉంటే, మన హృదయమే ఎవరి ఇల్లు అవుతుంది? దేవుని ఇల్లు. మనము ఎవరమవుతాం? దేవుని ఇల్లు. పిల్లరా, పౌలు గారు ఆహ్వానం, మన ఆహ్వానం ఏంటో తెలియచేస్తూ ఉన్నారు. మన ఆహ్వానం ఏ ఆహ్వానం అంట? పరలోక సంబంధమైన ఆహ్వానము. చెప్పండి, మన ఆహ్వానం ఏ ఆహ్వానం అండి? ఇంకా గట్టిగా చెప్పాలా? పరలోక సంబంధమైన ఆహ్వానం. పిల్లరా, మనమందరం ఎవరి ద్వారా పిలవబడితే వచ్చాం? చెప్పండి. దేవుని చేత పిలువబడ్డాం కాబట్టి ఎక్కడికి వచ్చాం? దేవుని వద్దకు వచ్చాం. కాబట్టి పరలోకపు పిలుపులో పాలు పొందిన వారలరా, మన ప్రయాణం ఎటువైపు ఉండాలా? పరలోకం వైపే ఉండాలా. పిల్లరా, పరలోక పిలుపులో మనం పాలు పొందిన వారమై ఉన్నాం. మన ఆలోచన, మన మార్గం, మన ప్రయాణం ఎటువైపు ఉండాలా అంటే, పరలోక దేవుని తలంచుకుంటూ, పరలోకపు దేవుని స్మరించుకుంటూ, పరలోకపు దేవుడు ఉన్నారన్న ధైర్యముతో, విశ్వాసముతో మనం ఏం చేయాలా? మన నడక, మన ఆలోచన, మన మాట సాగాలా అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనము ఒప్పుకొనిన దానికి మన విశ్వాసము. మనమందరము కూడా ఈవేళ యేసు నామాన్ని ఒప్పుకున్నాం, యేసు యందు విశ్వాసం ఉంచాం కాబట్టి ప్రభు యొద్దకు మనం వచ్చాం. మనము ఒప్పుకొనిన ఆ నామము ఏ నామము? యేసు నామము. అందరూ చెప్పండి, ఏ నామం చెప్పండి? యేసు నామము. ఆ ఒప్పుకొనిన నామము లేక ఒప్పుకొనిన ఆ విశ్వాసమునకు అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచుడు. అందరూ చెప్పాలి, ఎవరి మీద లక్ష్యం ఉంచాలా?
అందరూ చెప్పాలా? యేసు మీద లక్ష్యం ఉంచాలా. పిల్లరా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరి మీద లక్ష్యం ఉంచుతారు? డాక్టర్ గారి మీద. డాక్టర్ గారి మీతో మాట్లాడుతున్నారు. ఏమ్మా, ఏంటి నీకు ఇబ్బంది, ఏమైంది నీకు అని మాట్లాడుతున్నారు. మీరేమో ఏం లేదులే. ఏం నర్సు, నీ డ్రెస్ బాగుందే, ఏడకొన్నా? ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, మందులు వేసుకుంటావా? మందులు పడతాయా? డాక్టర్ గారు, మీ నర్సు భలేగుందండి, ఎర్రగుందండి, బాగుందండి. అమ్మ ఇటు చూడమ్మా. చూసారా? ఏమా, డాక్టర్ ముందుంది కాబట్టి ఏమో దృష్టి ఎవరి మీద ఉండాలా? డాక్టర్ మీదే ఉండాలా. డాక్టర్ చెప్పిన మాట లక్ష్య పెట్టాలా. డాక్టర్ ఏం వైపు చూస్తూ ఉంటాడు, ఏమో కూడా ఏం చేయాలా? డాక్టర్ వైపు చూస్తూ ఉండాలా. ఒకవేళ డాక్టర్ నర్సు వైపు చూస్తున్నాడు అనుకోండి, ఏమో నర్సు వైపు చూడవచ్చు, తప్పు లేదు. డాక్టర్ ఏం వైపు చూస్తున్నాడు అనుకోండి, ఏమో కూడా ఏం చేయాలా? డాక్టర్ వైపే చూడాలా. చూస్తూ ఆయన మాట వినాలా. ఏమో మాట ఆయనకి చెప్పాలా. వైద్యం జరగాలంటే చెప్పండి, ఏమవ్వాలా? ఆయన మాట ఏమో వినాలా, ఏమో మాట ఆయనకి చెప్పాలా. పరస్పర సంభాషణ జరగాల. ఎవరి మధ్య? డాక్టర్కి నర్సుకి మధ్య, డాక్టర్ నర్సుకి మధ్య. పౌలు గారు అంటారు, మన విశ్వాసమునకు అపోస్తలుడు, మన విశ్వాసమునకు యాజకుడు. అందరూ చెప్పండి, మొదటి మాట, మన విశ్వాసానికి యేసు ప్రభు ఎవరంట? అపోస్తలుడు. అందరూ చెప్పాలి గట్టిగా. ఎవరు చెప్పండి? అపోస్తలుడు. అపోస్తలుడు అంటే దేవుని ద్వారా పంపబడినవాడు, దేవుని మాట ప్రజలకు బోధించువాడు అపోస్తలుడు. యాజకుడు అంటే మానవుని మాట దేవునికి చెప్పువాడు యాజకుడు. కాబట్టి దేవుని మాట మనం వినాలంటే మనకెవరు కావాలా? యేసు ప్రభు కావాలా. అలాగే పిల్లరా, వాక్యములో లేక పాటలో మనం పాడుకుంటాం, ఈ సువార్త కంటే ఏది గొప్ప, యేసు వార్త కంటే, ఈ సువార్త కంటే ఏది గొప్ప, యేసు వార్త కంటే ఏది, యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది. చూసారా? ఈవేళ మనకు యేసు వార్త కావాలా? యేసు వార్త. ఈవేళ మనకి యేసు వార్త కావాలా? యేసు వార్త. నేను మిమ్మల్ని అడిగిందేమో కుంటియే, మీరు చెప్పేదేమో యా 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 రా లా వా శేషాలో యా, చివరి యా అన్నమాట. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అమ్మా మీకు యేసు వార్త కావాలా? మీరు చెప్పండి, అయ్యా మాకు యేసు వార్త కావాలా. ఇది సంభాషణ. ఇది సంభాషణ అంటే. అమ్మా మీకు యేసు వార్త కావాలా? గట్టిగా చెప్పండి. అయ్యలారా మీరు కూడా చెప్పండి ఒకసారి. యేసు వార్త అంటే అపోస్తులుని ద్వారా దేవుని స్వార్త మనకు అందింపబడుతుంది. యాజకుడు పిల్లరా, మనవులు దేవునితో చెప్పేవారు ఎవరు? యాజకుడు. అంటే ప్రజల పక్షముగా దేవుని ఎదుట విజ్ఞాపన చేయువారు ఎవరనగా యాజకుడు. పరస్పర సంభాషణ అవసరం. అందరూ చెప్పండి, ఏం అవసరం? గట్టిగా చెప్పాలి, ఏం అవసరం? పరస్పర సంభాషణ అవసరమో అని చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు మీద లక్ష్యముంచుడి. అందరూ చెప్పాలా, యేసు మీద మనం ఏం చేయాలా? లక్ష్యముంచాలా. మనం వంట చేసేటప్పుడు మన దృష్టి ఎక్కడ పెట్టాలా? టీవీ మీద. చెప్పండి, అందరూ చెప్పండి, అక్కడ పెట్టాలా? టీవీ మీద. టీవీ మీద మనం వంట చేస్తా దృష్టి సాధిస్తే ఏమవుద్ది? మన చెయ్యన్న కాలుద్ది, సెట్టన్నం ఆడుద్ది, ఏదోటి జరుగుద్ది.
అక్కడ ఎవరో డ్యాన్స్ వేసారని మీరు ఒక డ్యాన్స్ స్టెప్ వేసారనుకోండి, మీ చెయ్యి కాలుద్ది. అక్కడ మంచి డైలాగులు వస్తున్నాయని చెప్పి అటే చూశారనుకోండి, ఎడ కూర మాడుద్ది, మీ గ్యాస్ అందగవుద్ది. చూసారా ఎన్ని ఇబ్బందులో? మీ చెయ్యన్న కాలుద్ది, మీ సెట్ అన్న మాడుద్ది, మీ కూర అన్న మాడు వాసన వస్తుంది, మీ గ్యాసు వేస్ట్ అవుద్ది. ఇప్పుడు చెప్పండి, దృష్టి సాధించడం మూలన ప్రయోజనం అంటారా, దృష్టి మళ్లించడం మూలన ప్రయోజనం అంటారా? చెప్పండి అమ్మ ఒకసారి. మీరు ఆటో ఎక్కుతారు, ఆటో అబ్బాయి కొత్త సినిమా పాట పెట్టి డాన్స్ చేస్తూ ఉంటాడు, సీట్లో కూర్చొని డాన్స్ చేస్తూ ఉంటాడు. ఏమ్మా మీరు కూడా ఆడితో పాటు డాన్స్ చేస్తారా? రే పాట భలేగుందిరా, ఎక్కడిదిరా, కొత్త సినిమా పాటరా, భలేగుందిరా అని ఆడితో పాటు డాన్స్ చేస్తారా? కాదు. ఒక్కడి సరిసి, ఎరా యాదవా ఇదేనా బండి తోలటం, నువ్వు నా గమ్యం చేర్చో, దిగో డాన్స్ అయ్యి, నేను నిన్ను వీడియో తీసి ఫేస్బుక్లో పెడతా, పోలీసు వాళ్ళు చూస్తారు, నీకు పోలీసు వాళ్ళని పట్టేస్తా, పోలీసు వాళ్ళు నీ డ్యాన్స్కి మంచి గిఫ్ట్ ఇస్తారని చెప్తాం. అవునా కాదా? కాబట్టి ఎవరైనా కానీ ఏ పని చేస్తూ ఉన్నప్పుడైనా సరే ఏం చేయాలా? ఆ పని మీద దృష్టి సాధించాల. మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము దొరుకు. పిల్లరా, ఈవేళ మనం గ్రహించవలసిన మాట వినండి. వీక్షించుట, రెండవది విశ్వసించుట. ఒకటి వీక్షించుట, రెండవది విశ్వసించుట. వీక్షించుట అనగా కళ్ళతో చూచుట. అందరూ చెప్పండి, వీక్షించుట అంటే ఏంటి చెప్పండి? కళ్ళతో చూచుట. విశ్వసించుట అనగా మనస్సుతో చూచుట. అందరూ చెప్పాలా? వీక్షించుట అంటే కళ్ళతో చూచుట, రెండవది విశ్వసించుట అంటే మనస్సుతో చూచుట. విశ్వసించుట అంటే అదృశ్యమైనవి దృశ్యములని నమ్ముట. చెప్పండి, అదృశ్యములైనవి దృశ్యమైనవని చెప్పండి నమ్ముట. అది విశ్వాసము. అందుకే పౌలు గారు రాస్తారు 6వ వచనములో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు వినండి, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అమ్మ 2 మాటలు చెప్తాను వినండి. విశ్వసించుట వలన ధైర్యము, రెండవది నిరీక్షించుట వలన ఉత్సాహము. ఇంకోసారి చెప్తా, గమనించాల మీరు. అమ్మ నా మాటలేనాలి, అయిలరా దయచేసి నా మాటలేనండి. విశ్వాసము ద్వారా ధైర్యము. అందరూ చెప్పండి ఒకసారి, విశ్వాసము ద్వారా ధైర్యము. ఇంకోసారి గట్టి చెప్పండి, విశ్వాసము ద్వారా ధైర్యము. నిరీక్షణ వలన ఉత్సాహము, ఆనందం, సంతోషం. నిరీక్షణ వలన మనకేం కలుగుతుంది? ఉత్సాహం కలుగుతుంది. అమ్మా ఒక మాట అడుగుతా, ఏమనుకోబాకండి, చెప్పండి. స్కూటీ తోలే వాళ్ళు ఏం చేయాలి? ఆ ఖాళీ చూసుకొని ఆ ఖాళీ వైపు తిప్పాలా? కొత్తలో వెళ్ళకి చేత కాదు, తిప్పటం చేత కాదు, అందుచేత ఎవడికో మూడింది అన్నమాట, పోయి గుద్దుతారు. ఇప్పుడు చెప్పండి, మన దృష్టి కూడా మన వ్యాధి మీద ఉందనుకోండి, పోయి ఏం చేస్తాం? వ్యాధిని గుద్దుతాం. మన దృష్టి దేవుని మీద ఉందనుకోండి, ఏం చేస్తాం? వ్యాధి నుండి సైడ్ తిప్పుతాం మన బండి. ఏమవుతాం? మనం గట్టెక్కుతాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, విశ్వాసం వలన ధైర్యము. చాలామంది పెద్దవాళ్ళకు కూడా స్కూటర్ తోలటం, సైకిల్ తోలటం రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, మేము పడిపోతామని మాకు భయం అంటారు. అలాగుననే నిరీక్షణ వలన మనకేం కలుగుతుందండి?
ఉత్సాహము. కాబట్టి మనం ఎవరి మీద దృష్టి సాధించాలా? యేసు మీద. ఇక్కడ యేసు మీద అని ఎందుకు అంటారంటే పౌలు గారు, హెబ్రీయులకు మోషే అంటే ఎవరో తెలుసు, కానీ యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. అందుచేత మోషే గారి కంటే గొప్పవాడు యేసు ప్రభు హెబ్రీయులారా అని హెబ్రీయులకు తెలియచేయటానికి పౌలు గారు ఏమంటారంటే మోషే గారు సేవకుడు. అందరూ చెప్పాలి, మోషే గారు సేవకుడు. యేసు ప్రభువు కుమారుడు. మోషే ఎవరో? సేవకుడు. ఇంకటి చెప్పాల, మోషే ఎవరో? సేవకుడు. యేసు ప్రభు ఎవరు? కుమారుడు. ఇప్పుడు నేను ఆలోచించే పాయింట్ మీకు చెప్తా. అయ్యగారు అక్కడే నీళ్లు పడ్డాయి, ఊడిసే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి అయ్యగారు. ఏం చెప్పండి అయ్యగారు, అక్కడ నీళ్లు పారబోసారు, ఊడిసే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి అయ్యగారు. అడుగుతారు కూడా అట్టంటోళ్ళు. మరి నాతో ఉన్నారు అట్టంటోళ్ళు, అడిగేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. నేనే తెంగళలాగా ఉంటాం మామూలుగా అని చేత నన్ను ఎవరో అనుకుంటారో చదువుతారు. ఎక్కడున్నారు అయ్యగారు? అమ్మ అదిగో అక్కడ ఉంటారు తల్లి, అదిగో అక్కడ ఉంటారు, చీపురు పట్టుకొని ఉంటారు, వాళ్ళ కాడికి పో. ఇప్పుడు చెప్పండి, నేను దేవుణ్ణి చూపిస్తాను మీ కాడుంటే నన్ను పట్టుకొని ఊడిసే వాళ్ళని చూపించమంటే నాకు కోపం రావచ్చు అంటారా, రాకూడదు అంటారా? ఇప్పుడు చెప్పండి, మనం మోషే గారి మీద లక్ష్యం ఉంచాలా, యేసు మీద లక్ష్యం ఉంచాలా? గట్టి చెప్పాలా? అయిలారా మీరు కూడా గట్టి చెప్పండి ఒక్కసారి. అది యేసయ్య మీద లక్ష్యం ఉంచాలా. పౌలు గారు ఇంతవరకు మీరు మోషేని చూపించారు, మంచిది. ప్రభు అన్నారు మోషే కంటే గొప్పవాడిని నేను మీ మధ్య పుట్టిస్తానన్నారు. కాబట్టి మోషే గారిని కాదు మనం చూడవలసింది, మనం ఎవరిని చూడాలండి? యేసు మీద దృష్టి సాధించాలా. అందుకే ఒక మాట రాయబడినది ఏంటంటే, మనం ఎక్కువ నెమరు వేసుకోవాలంట, తక్కువ నేర్చుకోవాలంట. చెప్పండి, తక్కువ నేర్చుకోవాలా, ఎక్కువ నెమరు వేసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నా, అమ్మలారా వినండి ఒకసారి, అయ్యలారా దయచేసి వినండి. మనం తక్కువ నేర్చుకోవాలా, ఎక్కువ నెమరు వేసుకోవాలా? మీ అందరికీ తెలుసు. మరి గేదెలను చూసారో లేదు నాకే తెలియదు, కానీ ఇప్పుడు గేదెలు కనపట్లా. మరి ఒకసారి సింగపూర్ వెళ్ళామండి. సింగపూర్లో పెద్ద జూ ఉంది, కొన్ని 100 కిలోమీటర్ల జూ ఉంటుంది అన్నమాట. ఆ జూలో ఒక చోట గేదెల్ని కట్టేశారు. ఆ గేదెలు మేత మేస్తున్నాయి. ఈ తెల్లవాళ్ళకి గేదె పాలంటే తెలుసు, కానీ గేదెలంటే తెలియదు. బండ్లో ఉండే వాళ్ళంతా ఒక బండిలో తీసుకెళ్తారండి. బండ్లో ఉండే వాళ్ళంతా ఇటు ఎగబడి ఇండియన్ బఫిలో అని ఫోటో తీస్తున్నారు. దాన్ని వీరి వెర్రి సల్లకుండా అనుకున్నాం మనసులో. చూసారా, మనం పొద్దున్న లెగుస్తే మన రోడ్డు మీద పోలీసు తర్వాత రెండో పోలీసులు ఎవరో అయ్యే అన్నమాట. పోలీసులు లేనప్పుడు అయ్యే మనకి పోలీసులు. పోలీసులు ఏమో కాకి బట్టలతో ఉంటారు, ఏమో తెల్ల బట్టలతో ఉంటాయి. ట్రాఫిక్ పోలీసు తెల్ల బట్టలే లేండి. ఇప్పుడు రోడ్డు మీద అన్నీ అయ్యే మన మోడీ బావగారి పుణ్యమా అంటూ. అమలారా ఇలారా వినండి. ఎందుకు ఈ కథ చెప్పానంటే, ఈ గేదెలు ఈ ఆవులు ఏం చేస్తాయి? తక్కువ తింటాయి, ఎక్కువ నెమరు వేసుకుంటాయి. చెప్పండి, ఏం చేస్తాయి చెప్పండి? తక్కువ తింటాయి, ఎక్కువ నెమరు వేసుకుంటాయి. ఖాళీ ఉన్నప్పుడు చూసారా, అట్టా నోరు మెదుపుతా ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాయి? అటు సంచిలో వేసుకొని నెమరు వేసుకుంటా ఉన్నాయి. అలాగే పిల్లరా, దైవజనులు దేవదాసయ్య గారు రాస్తారు, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మురియుచు రేపగళ్ళు స్మరించుచుండు నతడు. ధన్యుడైన
ధన్యుడు ధన్యుడు. పిల్లరా, మరియు దైవాజ్ఞలున్న ధర్మశాస్త్రమును చూచి మురియుచు రేయింబగళ్ళు స్మరించుచుండు నరుడు ధన్యుడు. చూసారా, ధ్యానపరుని వృద్ధి అని దైవజనులు ఒక ఉపదేశం రాశారు. మనం ఏం చేస్తాం? మామూలు చెప్తున్నా, ధ్యానపరులు కానీ మామూలు ఏం చేస్తారంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలదు, పచ్చికలు చూడడానికి పరుండు చేయించినాడు, శాంతి దేవానికి స్తోత్రం, నీ వాక్యం ద్వారా మాట్లాడో నీకు స్తోత్రం, ఆమేన్. రేయ్ బొడ్డోడా, స్నానం చేశారా? రేయ్ ఏం చేస్తున్నారా? అయిపోయింది. ఏకంగా ఏం చేసింది ఈ అమ్మ? అధ్యాయం మింగేసింది, ఆంపట్ మింగేసింది. ఇంకా నెంబర్ వేసుకోవట్లా, ఏమీ లేదు, మింగేసింది, వెళ్ళిపోయింది అంతే. మా ఇంట్లో ఒక మామ ఉండేదండి, పనిచేసేది. ఆ మామ తింటా ఉంటే చూడటం మాకు భలే ఇష్టం అన్నమాట. మేము తినేసిన తర్వాత ఆ మామ తింటా ఉంటే కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. ఆ మామ మీరు నమ్మరో, హ్యాపీగా గంట సేపు తినేది. ఎట్టా తినేదంటే నోట్లో పెట్టుకునేది, మింగేసేది, నోట్లో పెట్టుకునేది, ముద్ద మింగేసేది, వెళ్ళిపోయేది. ఇంతలా ఉండేది. నెమరు వేసేది కాదు, మాకు ఆశ్చర్యం వేసేది, ఎట్లా నలుగుద్ది అని, ఎట్లా అరుగుద్ది అని. ఆమెకు అరిగేది, మింగినా కానీ ఆమెకేమయ్యేది? అరిగేది అన్నమాట. దేవుడు మన నోటికి గ్రైండర్లు పెట్టాడు. ఏం చేయటానికి? నవలటానికి. మనం ఎక్కువ నవిలామనుకోండి, ఇక్కడ తక్కువ పని ఉంటుంది. ఇక్కడ మింగామనుకోండి, ఇక్కడ ఎక్కువ పని ఉంటుంది అన్నమాట. చూసారా, ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం తక్కువ వాక్యం చదివి ఎక్కువ ఏం చేయాలా? చూసారా, ఈ 2 వచనాలు ఒక్కొక్క మాట లాగి 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 ఎంతకాలం లాగుతున్నాం? 2 వారాలు అన్నమాట. అది చాదస్తం కాదు. అదేం చేయి చెప్పండి? ధ్యానము. అందరూ చెప్పాలా? ఏం చెప్పండి? ఇంకా గట్టిగా చెప్పాలా? ధ్యానము. ఇంకా గట్టిగా చెప్పాలా? ధ్యానము. పిల్లరా, మీ పుట్టింటోళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, వదిలేస్తారు. మీ తోడుకోడలు ఏమన్నది అనుకోండి, లాగుతారు దాన్ని. ఎంఆర్ఐ స్కాన్ పెట్టి తీస్తారు దాన్ని. 34 కెమెరా 34 స్లైడ్ షో తీస్తారు దాన్ని. కొత్త ఎంఆర్ఐ స్కాన్లు వచ్చినాయి. 34 స్లైడ్ అంటే మన గుండెకాయని 34 మొక్కల కింద ఫోటో తీసుద్ది. అది తోడుకోడలు ఏమన్నా అనింది అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని 50 స్లైసులు చేస్తాం అన్నమాట. ఒక్కొక్క స్లైసు మైక్రోస్కోప్ కింద పెట్టి అనలైజ్ చేస్తాం. ఎంతమంది చెయ్యరో? నిజంగా చెయ్యొద్దండి ఒకసారి. చూసారా, నేను సత్యం చెప్తాను అన్నమాట. మీ ఆమోదమే నిదర్శనం. ఎందుకు అంత ధ్యానం చెయ్యాలా? తోడుకోవాలి ఏమన్నా అంటే పోయిందిలే, దాంతో పదగా అనుకుంటుందిలే అనుకునే వాళ్ళు ఉంటారా మీలో? ఉండరు. దాన్ని పట్టుకొని సాగదీస్తారు, రోగాలు తెచ్చుకుంటారు, ఇబ్బందులు పడతారు. మీ ఆయన వస్తే కోపం అంతా మీ ఆయన మీద చూపిస్తారు. పాపం ఆయన బలిపశువు అయిపోతాడు. మనం లక్ష్యం ఉంచాలా? చెప్పండి, ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? మనం ధ్యానం చేయాలా? ఏమి ధ్యానం చేయాలా? దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానించువాడు చెప్పండి ధన్యుడు. పిల్లరా, చింత వలన మనకు రోగం కలుగుతుంది, ధ్యానం వలన మనకు ధన్యత కలుగుతుంది. చింత వలన మనకేం కలుగుతుంది చెప్పండి? రోగం కలుగుతుంది. ధ్యానం వలన మనకేం కలుగుతుంది? ధన్యత కలుగుతుంది. పిల్లరా, మనం లక్ష్యముంచుట మనకు అవసరం అని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి మోషే గారు గురించి పౌలు గారు తెలియచేస్తూ ఒక మాట అంటారు. ఏంటి ఆ మాట అంటే, యేసు మీద మీరేం చేయండి?
లక్ష్యముంచుడి. ఇంకొకసారి అందరూ చెప్పండి, యేసు మీద మనం ఏం చేయాలంట? అందుకే ఇందాక పాడుకున్నాం, మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు అనుభవమో దొరుకు. వినండి, ఒక తోటమాలి ఖాళీ ప్రదేశాన్ని చూస్తాడు. చెప్పండి, తోటమాలి ఏం చేస్తాడు? ఖాళీ ప్రదేశాన్ని చూస్తాడు. చూసినప్పుడు, అయ్యా ఈ ఖాళీ ప్రదేశాన్ని నువ్వు తోట కింద చేసేయి అన్నప్పుడు వెంటనే ఏం చేస్తాడు? తన మనస్సులో ఒక తోటను చిత్రీకరించుకుంటాడు. ఒక ఇంజనీర్కి ఒక రాళ్ళ గొట్ట వేసి పెట్టామనుకోండి, ఈ రాళ్ళ గొట్టతో ఒక మందిరం కట్టు అన్నామనుకోండి, ఆ రాళ్ళ గొట్టను చూచి తన మనస్సులో ఏం ధ్యానం చేస్తాడు? ఒక మంచి మందిరం. నీ ముందు 1 కిలో మా వంకాయలు వేసి, గుత్తి వంకాయలు వేసి, అమ్మ మంచి కూర వండమంటే మీ మనసులో ఏం వండేస్తారు? కూర వండేస్తారు. వండేసి ఆ కూర చక్కగా తెచ్చి ముందు పెడతారు. చెప్పండి, అవునా కాదా? అమ్మ మాట్లాడండి, అవునా కాదా? పిల్లరా, అలాగే మన బాధలు, మన ఇబ్బందులు, మన కష్టాలు మనం తలంచుకుంటూ ఉన్ననాడు మనకు చింత కలుగుతుంది. కానీ మనము దేవుని మీద దృష్టి సాధించి విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనకేం కలుగుతుందండి? ధైర్యము. అందరూ చెప్పాలా, మనకేం కలుగుతుంది? చెప్పండి, ధైర్యము. కాసేపు అయిన తర్వాత సాక్ష్యాలు మీరు వింటారు. సాక్ష్యాల వలన మనకేం కలుగుతుంది? ధైర్యము. అందరూ చెప్పాలి గట్టిగా, ఏం కలుగుతుంది? ధైర్యము. వారికి చేసిన దేవుడు నాకెందుకు చెయ్యడు? అలాగున యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరూ అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమును విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. కాబట్టి దేవుని నామమందు విశ్వాసముంచు వారికందరికీ దేవుడు తన బిడలవుటకు అధికారం అనుగ్రహించారని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇంకొక వాక్యం మనం చూస్తే, మనము దేవుని బిడలం, మనము దేవుని కుమారులం, మనము దేవుని కుమార్తెలం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2వ కొరింథీ 6:18, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇంకొకసారి, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెనునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. పిల్లరా, వినండి ఒక మాట. మనలందరినీ దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకు ఆశిస్తూ ఉన్నారు. కానీ మనమే రాలేకపోతూ ఉన్నాం. మనమే ఆయన బిడలముగా, చెప్పండి, మారలేకపోతూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నేను మిమ్ములను నా కుమారులుగా నా కుమార్తెలుగా చేర్చుకుందును. ఎవరైనా మాట అంటారా? చెప్పండి గట్టిగా, ఎవరైనా మాట అంటారా? అంటారా? చెప్పండి గట్టిగా, అంటారా? చిన్న సంఘటన చెప్తా. మహాత్మా గాంధీ, మన దేశ పితామహుడికి క్రైస్తవత్వం అంటే చాలా ఇష్టం అంట. వినండి, వాస్తవ సంఘటన. పాశ్చాత్య దేశాల్లో ఆయన చదువుకుంటున్నప్పుడు బైబిల్ చదివాడంట. వినండి, బైబిల్ చదివాడంట. పెద్ద ఆయన బైబిల్ చదివారంట. ఆయనకి కొండ మీద ప్రసంగం అంటే చాలా ఇష్టం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో లిఖింపబడిన కొండ మీద ప్రసంగం అంటే ఆయనకి బాగా ఇష్టం. ఆయన అనుకున్నాడంట, బైబిల్ బాగుంది, యేసు ప్రభు ప్రసంగము బాగుంది, ఈ లెక్కలో క్రైస్తవులు బాగుంటారు, క్రైస్తవ మందిరము బాగుంటుంది అని చెప్పి ఒకానొక రోజు గుడికి వెళ్ళాడంట. పాశ్చాత్య దేశంలో గుడికి వెళ్ళాడంట. గుడికి వెళ్ళగానే గుడిలో అన్నారంట, బాబు బాబు, ఇది తెల్లవారి గుడి, నల్లవారి గుడి,
అదిగో రోడ్ అంచులో ఉంది, నువ్వు ఆడకెళ్ళు అన్నారంట. ఈయన మనసు నొచ్చుకుంది. అయ్యో, వీళ్ళ బైబిలు బాగుంది, వినండి, వీళ్ళ బైబిలు బాగుంది, వీళ్ళ దేవుడు బాగున్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడికి వద్దు అక్కడికి వెళ్ళా అంటున్నారు. వీళ్ళల్లో కూడా పక్షపాతం ఉంటే ఇంక వీళ్ళెందుకు నాకు, వీళ్ళకంటే నా మతం లేక నేను పాటించే పద్ధతి బాగుందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడంట. చూసారా పిల్లరా? కాబట్టి ఒకవేళ గనక గుడిలో వారే ఆయన్ను స్వీకరించి కూర్చోబెట్టి గౌరవించుండుంటే ఆవేళ గాంధీ గారు ఏమై ఉండేవాళ్ళు, ఏమో మనకు తెలియదు, దేవుని చిత్తమేమో మనకు తెలియదు, అయి ఉండొచ్చు ఏమో మనకు తెలియదు. వాస్తవ సంఘటన, నేను కల్పితం చెప్పట్ల, చరిత్రలో సంఘటన చెప్తున్నా. అందుకే దేవుడు అంటున్నారు, మీరు నా కుమారులయ్యుందురు, మీరు నా కుమార్తెలయ్యుందురు అని ఎవరు చెప్తూ ఉన్నారు? సర్వశక్తిమంతుడైన దేవుడు తెలియచేస్తున్నారు. ఇంకొక వాక్యం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూసారా? మనము వేరు వారము కామో అని చెప్పాల. మనము వేరు వారము కామో. మన ఎవరము? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమునో దేవుని ఇంటి వారము అయ్యున్నాం. చెప్పండి, మనం ఎవరింటి వారం అండి? దేవుని ఇంటి వారము. అలాగుననే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమందరం ఎవరని చెప్పండి? ఆత్మ సంబంధమైన మందిరము. ఆత్మ సంబంధమైన మందిరం. రేపు చూడండి ఒకసారి, ఈ మందిరం అంతా బోసిపోద్ది అన్నమాట. ఈవేళ మందిరం అంతా ఎట్లా ఉంది? కలగా ఉంది, కలకల్లాడుతుంది. ఎందుకు? మనమందరం ఏమై ఉన్నాం? ఆత్మ సంబంధమైన రాళ్ళము. చెప్పండి, మందిరము ఎవరి కొరకు? మన కొరకు. అందరూ చెప్పాలి, మందిరం ఎవరి కొరకు? మన కొరకు. మందిరం అనే ఇంటికి ఎప్పుడు ఘనత అంటే దేవుని బట్టి ఘనత. చెప్పండి, మందిరానికి దేని బట్టి ఘనత? ఇంకా గట్టి చెప్పాలా? సజీవమైన దేవుణ్ణిని బట్టి, ఇంకా సజీవమైన రాళ్ళను బట్టి. మనమందరం ఎవరని చెప్పండి? రాళ్ళము. ఈ ఇంటికి నివాసం ఉండేవారు ఎవరు? దేవుడు. దేవుడు ఉన్నారు కాబట్టి మనం వచ్చాం. దేవుని నివాసము. మనమందరం సజీవమైన రాళ్ళముగా పేర్చబడ్డాం, కూర్చబడ్డాం. మనం సజీవమైన ఇల్లు అయ్యున్నాం. మనం ఎప్పుడు సజీవమైన ఇల్లు అయ్యున్నాం అనగా, మనం సజీవ యాగము సమర్పించినప్పుడు. ఏంటి సజీవ యాగం అనగా? ప్రార్థన. ప్రార్థన. అందుకే హెబ్రీ 5:7 మనం చూస్తాం. శరీరధార్యణ దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసయ్య అంగీకరింపబడినో. ఇంకొక వాక్యం చదువుకొని ముగింపులోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10:21. హెబ్రీ పత్రిక 10:21. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక. కాబట్టి దేవుని ఇంటి పైన ఎవరున్నారంట?
గొప్ప యాజకుడు. పిల్లరా, ఇంటిని బట్టి ఘనత లేదు, కానీ కట్టిన వారిని బట్టి ఘనత లేదు, కానీ ఇంట నివసించు వారిని బట్టి ఘనత ఎలాగుంటుందో అలాగుననే మనకు ఘనత ఎలాగుంటుందంటే విశ్వాసమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి చెప్పండి? విశ్వాసమును బట్టి. ఎవరి అందల విశ్వాసము? దేవుని అందల విశ్వాసం. కాబట్టి అమలారా, మూడు అంశాలు ఇవాళ. ఎంతసేపు నేను చెప్పింది ఎందుకంటే 3 విషయాలు. ఒకటి నమ్మకత్వము, రెండవది ధైర్యము, మూడవది నిరీక్షణ. ఈ 3 మనం కలిగిన వారమైతే మనమే ఎవరిల్లు? చెప్పాలి గట్టిగా, దేవుని ఇల్లు. ఒక్కసారి ఈ 3 మనకున్నాయా గ్రహించుకుందాం. మొదటిది నమ్మకత్వము, అంటే విశ్వాస్యత. ఇంట్లో భర్త పట్ల నమ్మకత్వం, అలాగే భర్తకు భార్య పట్ల నమ్మకత్వం, బిడల పట్ల నమ్మకత్వం, బిడలకు తల్లిదండ్రుల పట్ల నమ్మకత్వం. ఇంటికి మూలం ఏం చెప్పండి? నమ్మకత్వం. అందరూ చెప్పాలి గట్టిగా. ఏం ముఖ్యం చెప్పండి? నమ్మకత్వం. రెండవది ధైర్యము. అందరూ చెప్పాలి. రెండవది ఏం చెప్పండి? ధైర్యము. ధైర్యము. పిరికి వారు దేవుని బిడలు కారు, పిరికి వారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేరు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యం. మూడవది నిరీక్షణ. అందరూ చెప్పాలి. మూడవది నిరీక్షణ. నిరీక్షణ అనగా మన ప్రార్థన నెరవేరే కాలమానము. కాలమానము. కాలమానం. ఆ కాలమానము కొరకు మనం ఏం చేయాలా? కనిపెట్టాలా. ఆ కనిపెట్టడాన్ని మనం ఏమంటామంటే నిరీక్షణ. ఈ 3 మనం చేపట్టినట్లయితే మనము ఎవరమో? దేవుని ఇల్లు. అందరూ చెప్పాలి, మనం ఎవరమో? ఇప్పుడు మీరు చెప్పేయండి, దేవుని ఇంటికి ఏముండాలా? నమ్మకత్వము, 2 ధైర్యము, 3 నిరీక్షణ. ఇంకొకసారి చెప్పండి, నమ్మకత్వము, ధైర్యము, నిరీక్షణ. కాబట్టి యేసు వైపు చూద్దాం. మన బాధల వైపు, మన ఇబ్బందుల వైపు, మన కష్టాలు ఎప్పుడు వెంబడిస్తానే ఉంటాయి. వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది. దేవుని మీద దృష్టి సాధిస్తే మనకు విశ్వాసం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. అలాగున ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు చూచు వాడి యొక్క ముఖము ఎప్పుడూ సిగ్గుపడదు, సిగ్గుపడ నేరదు. దేవుడు మనల్ని సిగ్గుపరచరు. అట్టి విశ్వాస, నిరీక్షణ, ధైర్యం మనమందరం కలిగియుండి దేవుని ఇల్లు అగుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మేము మీ ఇల్లు అవుటకు, మీరు మా ఇంటిలో వాసము చేయుటకు అవసరమైన లక్షణములు మేము ధ్యానించుకున్న వారమై ఉన్నాం. కాబట్టి మోషే ధైర్యవంతుడు, మోషే నమ్మకస్తుడు, మోషే నిరీక్షణ గలవాడు. అలాగున్న స్వామి, మేము కూడా ధైర్యము గలవారమై ఉండి మా రోగాలు ఏం చేస్తాయి, మా బాధలు ఏం చేస్తాయి, మా చింతలు ఏం చేస్తాయి అన్న ధైర్యమును, మీపై దృష్టి సాధించడం ద్వారా విశ్వాసమును, మా జీవితంలో ఆలస్యమైన మా పట్ల మీరు క్రియ జరిగించుదరన్న నిరీక్షణయు మేము కలిగి ఉండి జీవించగలుగు భాగ్యం ఆళ్లరకు దయచేయమని విశ్వాసమునకు కర్తయు, ధైర్యమునకు మూలమును, మా నిరీక్షణ ఆధారమును అయ్యున్న యేసునామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యముచును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకము, కీడుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు నాశనం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడికి యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుని నడిపింపు సహాయము సహవాసం ఆదరణ తోడ్పాటు నింపుదలయు చేడియున్న మనందరకు సదా తోడయుండును గాక. ఆమేన్.